ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతోంది. అధికార కూటమి ఒకవైపు గెలుపు జోష్ను కొనసాగించాలని చూస్తుంటే ప్రతిపక్ష వైసీపీ మాత్రం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతి స్థానంలో పోటీ చేయాల్సిందేనని పార్టీ నేతలకు వైసీపీ అధినేత జగన్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఏకగ్రీవ ఎన్నికలు జరిగితే అది ఇన్ఛార్జ్ వైఫల్యమేనంటూ సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో ఏపీలో లోకల్ బాడీ పోరు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇంతకు జగన్ స్థానిక సంస్థల ఎన్నికలను అంత సీరియస్ గా తీసుకోవడానికి కారణమేంటి? అధినేత వార్నింగ్ పై పార్టీ నేతలు ఏమంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల సమరానికి త్వరలో తెరలేవబోతోంది. వచ్చే సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సంసిద్ధమవుతోంది. లోకల్ బాడీ ఎన్నికలను అధికార టీడీపీ కూటమి సీరియస్ గా తీసుకుంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వచ్చిన విజయాన్ని లోకల్ బాడీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి నేపథ్యంలో వచ్చే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటి మళ్లీ కొత్త ఉత్సాహం తీసుకురావాలని పార్టీ అధినేత జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కీలక సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ పార్టీ నేతలకు సీరియస్ గా వార్నింగ్ కూడా ఇచ్చారు. చంద్రబాబు ఏ విధంగా కుట్రలు పన్నుతాడో ఈ మధ్య కాలంలోనే జరిగిన కార్పొరేషన్, మున్సిపల్, మండల పరిషత్ ఉప ఎన్నికల సందర్భంగా మనమంతా చూశామన్నారు జగన్. ఏ విధంగా పోలీసులను వాడుకుంటారో, వారి ద్వారా ఎలా దౌర్జన్యాలు చేస్తారో, బరితెగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారో మనందరికీ తెలిసిన విషయాలే అని చెప్పారు. అయినా సరే స్థానిక సంస్థల ఎన్నికలను ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆదేశించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రతి కార్యకర్తకు తోడుగా నిలబడాల్సిందేనని, ఎందుకంటే ఎన్నికల్లో నిలబడిన కార్యకర్త గెలిచినా ఓడినా తమ ఎమ్మెల్యే అభ్యర్థి తమకు తోడుగా నిలబడ్డాడని వారికి అనిపించాలని జగన్ సూచించారు. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడి ఓడించడానికి శతవిధాల ప్రయత్నించినా, పరాజయం పాలైనా సరే తమ ఎమ్మెల్యే క్యాండిడేట్ తమకు అండగా ఉన్నాడనే భరోసాని కల్పించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా కార్యకర్తల మనస్సులు గెలుచుకోవడానికి ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రయత్నం చేయాలని సూచించారు. ఇవాళ కార్యకర్తలకు అండగా నిలబడితే రాబోయే ఎన్నికల్లో ఆ కార్యకర్తలే అధినేత గెలుపు కోసం కృషి చేస్తారనే విషయాన్ని మాత్రం మరవద్దని చెప్పారు. ఏకగ్రీవ ఎన్నిక జరిగితే అది ఇన్ఛార్జి ఫెయిల్యూర్ అని జగన్ అన్నారు. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ప్రతి స్థానంలోనూ వైఎస్సార్సీపీ జెండా ఎగరేయాలని ఆదేశించారు. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగిందంటే మాత్రం దాన్ని తాను సీరియస్ గా తీసుకుంటానని, ఏకగ్రీవం జరిగిందంటే దాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జి ఫెయిల్యూర్ గాని భావిస్తానని హెచ్చరించారు. దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తిరగాలన్నారు. ఈ రోజు నుంచే ప్రజల్లో నిరంతరం ఎవరున్నారు, పార్టీ కార్యక్రమాల్లో ఎవరు చురుగ్గా పాల్గొంటున్నారు అనే అంశాల మీద అవగాహన పెంచుకుంటూ సరైన అభ్యర్థిని ఎంపిక చేసుకోవాలని, ఇప్పటికే గ్రామస్థాయి నుంచి వేసిన కమిటీలను బలోపేతం చేసుకుంటూ ముందుకు పోవాలని ఆదేశించారు. ఇక స్థానిక ఎన్నికలను సీరియస్ గా తీసుకోవడం వెనుక కారణం ఏంటి? గత వైసీపీ ప్రభుత్వంలో లోకల్ బాడీ ఎన్నికల్లో ఏం జరిగింది అనే చర్చ నడుస్తోందట వైసీపీ సర్కిల్స్ లో. అంతెందుకు, ఇటీవల జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఎలా గెలిచిందో కూడా తెలుసుని, అయినా లోకల్ బాడీ ఎన్నికల్లో ఏకగ్రీవమైతే ఇన్ఛార్జిదే ఫెయిల్యూర్ అంటూ జగన్ చేసిన కామెంట్స్ పై సొంత పార్టీ నేతలు కూడా పెదవి విరుస్తున్నారట. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైంది జగన్ చెబుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఇంతవరకు అమలు చేయలేదు అంటున్నారు. అలాగే మహిళలు, యువత, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు అనేది జగన్ లెక్క. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల అవినీతి, మహిళలపై జరుగుతున్న దాడులు, విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు, ల్యాండ్, శాండ్, మైనింగ్ దోపిడీపై ప్రజలు గుర్రుగా ఉన్నారని జగన్ అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలకు ముందే చేతులెత్తేయడం కంటే అభ్యర్థులను కనీసం పోటీలో నిలిపితే చాలు, విజయం దానంతటా అదే వస్తుంది. ఒకవేళ విజయం దక్కకుండా దమ్ముగా పోటీ చేశామని చెప్పుకోవడానికైనా ఓ అవకాశం ఉంటుంది. గతంలో టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికలు బాయ్కాట్ చేసింది. కానీ వైసీపీ అధినేత అలా మధ్యలో కాడి పడేసేందుకు సిద్ధంగా లేనని చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీలో ఉండాలని జగన్ సీరియస్ గా చెప్పడం వెనుక మరో బలమైన కారణం కూడా ఉందట. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లే వచ్చినప్పటికీ దాదాపుగా 40% ఓటు బ్యాంకు వచ్చింది. ప్రస్తుతం తమకు ఉన్న 40% ఓటు బ్యాంకు పక్కకు వెళ్లకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా పోటీ ఉండాలి అనేది జగన్ లెక్క. జగన్ ఉన్నప్పుడు పలావైన పెట్టేవాడు, చంద్రబాబు బిర్యానీ పెడతా అన్నారు. ఇప్పుడు 2 ప్రజలకు లేకుండా పోయాయని ప్రజలు భావిస్తున్నారట.
అంటే ఇప్పటి కూటమి ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. స్థానిక పోరులో వైసీపీ పోటీలో ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా వైసీపీకి వస్తుందని జగన్ అంచనా. అదే జరిగితే సీట్లు రాకున్నా ఓట్ల శాతం పెరిగితే వైసీపీకి లాభమని ఫ్యాన్ పార్టీ అధినేత భావిస్తున్నారు. మరోవైపు త్వరలో ఏపీలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ లెక్కన ఏపీలో ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన తర్వాతే ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంటుంది. దీంతో లోకల్ బాడీ ఎన్నికల్లోనే ఏ పార్టీ ఓట్లు ఎక్కువ తొలగించారు, ఎవరికి ఓటు వేసే అవకాశం రాలేదు వంటి అంశాలు బయటకొస్తాయి. ఈ అన్ని అంశాలలో పూర్తి స్థాయిలో క్లారిటీ రావాలంటే మాత్రం స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా అభ్యర్థులను పోటీలో పెట్టాల్సిందే అనేది జగన్ నిర్ణయం. అయితే దీనికి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎంతవరకు సహకరిస్తారో వేచి చూడాలి. ఇప్పటికే నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు, కేసులు అంటూ ఆర్థికంగా తడిసి మోపెడవుతోందని వాపోతున్నారు. మళ్లీ లోకల్ బాడీ ఎన్నికల్లో అధికార పార్టీని ఢీకొనే స్థాయిలో ఖర్చులంటే ఆర్థిక కష్టాలు తప్పవని డీలా పడుతున్నారు నేతలు.